జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుండి 7 కిలోల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1,71,000 రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. కుటుంబ తర్వాత గంజాయి తర్వాత ఈ గుట్కా వాటి మీద రైడ్ చేస్తున్నాము. ఈ క్రమంలో నిన్న రైల్వే స్టేషన్ దగ్గర ఒక అతన్ని గంజాయితో వెహికల్ చెకింగ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనోహర్ భాగ్వాన్. ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి. ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన తుని పట్టణంకి వెళ్ళి ఈ గంజాయి తీసుకొని మనకు కాజీపేటలో వచ్చాడు. కాజీపేటలో బయట అమ్మనికి ట్రై చేస్తే అక్కడ వీలు కాకపోయేసరికి మళ్ళీ గోల్కొండ ట్రైన్ ఎక్కి మన గన్పూర్ స్టేషన్లో గన్పూర్కి వచ్చాడు. అయితే గన్పూర్ స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు చెక్ చేస్తుంటే ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి మన రైల్వే స్టేషన్ దిగి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న మన పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళను చూసి పారిపోతుంటే ఎందుకు పారిపోతున్నాయని చెప్పేసి పట్టుకుంటే అతని దగ్గర 7 కిలోల 100 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయి సుమారు 1,77,000 రూపాయల వర్త్ గలది. దీన్ని పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.